హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఇదేం బాలేదయ్యా లెనిన్ బాబు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, రజనీకాంతం అంకుల్ ఇంకా జయప్రద ఆంటీల సూపర్ హిట్ సైన్మా అంతులేని కథ గురించి. అందులో సైన్మా మొత్తం కష్టాలే, ఇక కష్టాలన్నీ తీరిపోయాయి, ఇక క్లైమాక్సే అనుకుంటున్న టైంలో మళ్ళీ కథ మొదటికొచ్చి మళ్ళీ అన్ని కష్టాలే. ఇప్పుడు అక్కినేని వారి సిచ్యుయేషన్ కూడా అంతులేని కథలాగే తయారైందనమాట. మనం ఓపాలి గతం చుచ్చుకున్నట్టయితే అప్పట్లో ఒకటో తరంలో ఏఎన్ఆర్ ఏకంగా 7 ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి సూపర్ స్టార్గా ఒక వెలుగు వెలిగాడు. తర్వాత రెండో తరం రిప్రజెంటేటివ్గా మన కింగ్ నాగులు సార్ వచ్చాడు. ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టలేదు, కానీ ఒక మోస్తారు బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లు అయితే కొట్టి ఫ్యాన్స్ని రంజింపజేశాడు ప్రైమ్ టైం వరకు. కాకపోతే వెటరన్ అయ్యే కొద్దీ అక్కినేని ఇమేజ్ని ఇంకెన్ని విధాలుగా డౌన్ఫాల్ చెయ్యొచ్చు అన్నట్టు సైన్మాలు చేసుకుంటూ పోయాడు. ఇక ఇప్పుడు మూడో తరం విషయానికి వస్తే అక్కినేని చాయిబాబు జోష్ సైన్మాతో యమా జోష్గా వచ్చాడు, కానీ తర్వాత జోష్ చూపించలేక ఇప్పటికీ కింద మీద అవుతూ ఉన్నాడు. ఇట్లాంటి టైంలో అక్కినేని వారి ఆశా జ్యోతిల అయ్యగారు అఖిలం బాబు వచ్చాడు. సిసింద్రీగా ఏమీ తెలియని ఏజ్లోనే కెమెరా ముందరకు అరంగేట్రం చేసేసి తర్వాత మనం సైన్మాలో ఒక్క నిమిషం పాటు కనిపించి అక్కినేని ఫ్యాన్స్ అభిమానుల్లో ఈ ఉషా కిరణాలు అంటూ ఒక వెలుగు వెలిగించాడు. ఇక అఖిల్ సైన్మాతో భారీ అంచనాలతో లాంచింగ్ అయ్యాడు, తుస్సుమన్నాడు. ఇక అప్పటి సంధి ఏది పట్టుకున్నా తుస్సే అన్నమాట. దీంతో శానాళ్ళు బాబు గ్యాప్ తీసేసుకున్నాడు. అంత గ్యాప్ తర్వాత లెనిన్ అనే అర్థం కాని టైటిల్తో సైన్మాన్ ఒకటి స్టార్ట్ చేశాడు శ్రీలీల ఫాఫతో. భారీ విఎఫ్ఎక్స్ డిమాండ్ చేసే ఫ్యాన్ ఇండియా సైన్మా కూడా డిమాండ్ చేయనన్ని వర్కింగ్ డేస్ అఖిల్ బాబు లెనిన్ సైన్మా డిమాండ్ చేసిందంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక ఈ గ్యాప్లో హీరోయిన్ శ్రీలీల ఫాఫా సైన్మా నుంచి వెళ్ళిపోవడంతో కొత్త ఫాఫా భాగ్యశ్రీ బోర్స్రే రావడంతో అఖిల్ బాబుతో హీరోయిన్ సీన్లు అన్నీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది డైరెక్టర్ అనియాకి. దీంతో ప్రొడ్యూసర్ అంకుల్కి తడిసి మోపెడ అయ్యుంటుంది అనేది కాదనలేని వాస్తవ నిజం. ఇక ఇప్పటికైనా దాన్ని రిలీజింగ్ చేసి వదులుతున్నారా అంటే మార్చ్ అన్నారు, ఏప్రిల్ అన్నారు, మే అన్నారు, తర్వాత జూన్ అన్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా జూన్ కూడా కాదు జూలై అంటున్నారు. అసలు ఇలా ప్రాబ్లం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఆల్రెడీ అక్కినేని వారి లెగసీ అంతరించిపోతోంది. ఈ టైంలో అఖిల్ బాబు ఎవరో ప్రజానీకానికి తెలియజేయడానికి కింగ్ నాగులు సార్ మళ్ళీ అఫీషియల్గా లాంచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో ఎవరైనా సైన్మాలను కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటారు. ఆఖరికి అబ్బవరం అన్నయ్య కూడా సూపర్గా ప్లానింగ్ చేసేసుకొని రాకెట్లో దూసుకుపోతూ ఉంటే డబ్బులుండి స్టూడియోలు ఉండి లెగసీ ఉండి కూడా అఖిలం బాబు ఇలా కాలయాపనలు చేయడం ట్రేడ్ పండితులకు అస్సలు నచ్చట్లేదనే చెప్పాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.